హాయ్ అండి. ఈరోజైతే మనం ఒక బ్లాక్ బ్లౌజ్ అనమాట. ఇది కటింగ్‌కి చేస్తున్నాను. కానీ ఇది ఒక పెద్దావిడదనమాట. అంటే ఒక 60 ఏజ్ అనమాట. కానీ ఆమె అయితే మాత్రం నాకు జాకెట్టు కరెక్ట్‌గా ఫిట్‌గా రావాలని చెప్పననింది. దానికి తగ్గట్టుగానే ఇంక మొత్తం మెజర్‌మెంట్ అయితే తీసుకొని ఇంకా ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మొత్తం నీట్‌గా కట్ చేస్తున్నాను. ఇది ఏందంటే ఇప్పుడు వాళ్ళకి మనం ఒకసారి వాళ్ళు ఏందంటే చెప్పినప్పుడు మనం ఇట్లా పర్ఫెక్ట్‌గా ఉండాలి, కరెక్ట్‌గా ఉండాలి అని చెప్పని అంటారు. కానీ కొంచెం ఏజ్ అనేది వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి మనం ఎంత కుట్టినా అది కొంచెం లూజ్‌గానే వస్తుంది. కానీ వాళ్ళు అది అర్థం చేసుకోకుండా మేము చెప్పాం కదా మీకు ముందుగానే మాకు బ్లౌజ్ కరెక్ట్‌గా ఇమ్మని చెప్పనని అంటారు. కానీ వాళ్ళకైతే తెలియాలి. కానీ నేనైతే మాత్రం ఆమె చెప్పినట్టుగానే కరెక్ట్‌గా ఇచ్చాను. కానీ కుట్టిన తర్వాత ఆమె అయితే అనింది, "నిజంగా నువ్వు చెప్తే నేను చెప్పినట్టుగానే నువ్వు జాకెట్ ఇచ్చావు. బాగుందమ్మా" అని చెప్పండి. కానీ ఆ ఒక్క మాట అయితే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం జాకెట్ కుట్టేటప్పటికంటే వాళ్ళు వేసుకొని ఆ జాకెట్ బాగుంది అని చెప్పననంటే ఇంకా అది చాలా సంతోషం అనమాట. కొంతమంది ఏమంటారు, ఆ జాకెట్ బాగున్నా ఏం బాలేదని చెప్పని మన దగ్గరికి వేరే కస్టమర్స్ వచ్చినప్పుడు కావాలని చెప్పని అదే మాటని "ఏం బాగా కుట్టేవలే నువ్వు జాకెట్" అని చెప్పనని అంటారు. అటువంటప్పుడు ఏందంటే అట్లాంటి వాళ్ళకి జాకెట్ బాగా కుట్టకపోయినా పర్లేదు కానీ అట్లాంటి బ్లౌజులు అయితే తీసుకోకూడదు అని చెప్పనైతే మైండ్‌లో ఫిక్స్ అవుతుంది. కానీ ఈమె ఎలా చెప్పిన తర్వాత అయితే ఆమె నాకు డబ్బులు తక్కువ ఇచ్చినా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. మీకు ఇలాగే ఎక్కడన్నా జరిగింది ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఇంతవరకు రాలేదు. కానీ ఇప్పుడు అలా వస్తాయి అని చెప్పని నేను అనుకుంటున్నాను. కానీ ఎవరు ఏదన్నా కానీ సరే మన పని మనం చేసుకుంటూ పోవాలి. కానీ ఈ బ్లౌజ్‌లో అయితే మాత్రం ఆమె వీడియో కూడా అయితే నేను పెడతాను. కొంచెం బాగుంది అని చెప్పని అనింది కదా! ఆమె వీడియో కూడా చేసుకున్నప్పుడు నేనైతే దాన్ని షార్ట్‌గా పెడతాను. మీరు చూడండి. కావాలంటే ఆమె అనింది మంచిదా కాదా అని చెప్పి మీకు తెలుస్తుంది. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.